ఉన్నాయి ఉన్నాయి కాబట్టి లోకల్ నాయకులు మమ్మల్ని అంటున్నారు తప్ప పెద్ద నాయకుల్ని ఎవరు అనట్లేకపోతున్నారు. అనాలంటే మీరు ఏం చేస్తారని మా ఊళ్ళకి భయం. ఎలక్షన్ వస్తే మేమేగా తిరిగేది, మేమే తిరుగుతున్నాం కాబట్టి మాటలు కూడా మేమే పడుతున్నాం. అందుకని ఈ జనాలు నిర్ణయించుకున్నది ఒక్కటే, మన ప్రభుత్వం మారిపోయింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం అంటే మంచి నమ్మకం, ఏ పని చేయగలదు అనే ఉద్దేశమే మా ఉద్దేశం, అంతేనమ్మా. కాబట్టి కూటమి ప్రభుత్వం నమ్మారు, నమ్మి ఓట్లేసాం, అందరం నెగ్గించాం. ఇప్పటికైనా మాకు గుర్తించమనేది మా కోరిక. కూటమి ప్రభుత్వంలో మంచి పనులు చేస్తున్నారని ప్రజలు ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా చెప్పుకుంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మా కష్టాలను గుర్తించండి దయచేసి. అయ్యా మీకు మరోసారి చెప్పుకుంటున్నాం, ఎక్కడ సోషల్ మీడియా చూస్తేనే మీరు పనులు చేస్తూ ఉన్నారు. మరి ఇన్ని ఊళ్ళోళం, ఇంతమంది బడి పిల్లలు, ఇంతమంది గర్భిణీ స్త్రీలు, అంతమంది ముసలోళ్ళు, పెద్దోళ్ళు ఇంత బాధపడుతున్నాం కాబట్టి మమ్మల్ని దయచేసి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు గుర్తించి మా కష్టాలను గుర్తించి ఎంబటే వెలగపల్లికి గుంపెంపల్లికి మధ్యలో ఈ కాలువని వెంటనే బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి బలంగా మేము కోరుతా ఉన్నాం. ఇంకొక విషయం, అయ్యా ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ఏదో రోజు ఇక్కడ స్పందించకపోతే మేమే పార్టీ కార్యకర్తలుగా మేమే మీ దగ్గరకు వస్తాం. దయచేసి ఖర్చులంతా కూడా మీరే భరించాలి. ఎందుకంటే మా గిరిజనులకు డబ్బులు ఉండవు, కూలికి వెళ్తే కానీ కుండెక్కని పరిస్థితి మాది. అందువల్లే మేము పోరాటం కట్టి చేయలేకపోతున్నాం, ఎందుకంటే డబ్బులు ఉండవు మా వాళ్ళ దగ్గర. కాబట్టి మేము మీ దగ్గరకు వస్తాం. మా కష్టాలు ఇప్పుడు విని మీరు బ్రిడ్జి శాంక్షన్ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదయ్యా. అయ్యా మీకు దండం పెడుతున్నా, మీకు నమస్కారాలు చేస్తున్నా, కోటి నమస్కారాలు. మా గిరిజనుల కష్టాలు, మా గిరిజన బాధలు, మా గిరిజనులు పెట్టినట్టు బాధలు, ముసలోళ్ళ బాధలు, బడి పిల్లల బాధలు ఇవన్నీ స్పందించి తొందరగానే మరి మా కూటం, మేము నమ్మిన కూటమి ప్రభుత్వం ఎంబటెంబటే ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని కూడా మరోసారి కోరుతా ఉన్నాం.